అమ్మవారికి మధ్యన వస్త్రం పట్టడం జరుగుతుంది. ఇప్పుడు చదవాల్సినటువంటి మహామంత్రం ఏంటంటే ఇది మహాసంకల్పం. మహాసంకల్పం అంటే ఏదో చిన్న చిన్న సంకల్పాలు కాకుండా ప్రపంచమంతా బాగుండాలి, అందులో ఒక భాగమైన మనము ఇంకా కొంచెం బాగుండాలి, మన చేత అహింసాయుత ధర్మ మార్గం అంతా కూడా సుస్థిరంగా పరడవిల్లాలి, మన ప్రజాధికారులు ప్రభుత్వాధికారులు ప్రజలు దాతలు ఉదారులు అందరూ క్షేమంగా ఉండాలి, సద్బుద్ధి కలిగి ఉండాలి, సత్యమైనటువంటి రాజ్యమైన సుస్థిరమైన పరిపాలన కొనసాగాలి అని ప్రవచిస్తూ 14 లోకాల్లో ఎంత విశాలంగా ఉన్నాయి, అందులో ఈ జీవుడు ఎంత సూక్ష్మీకృతమై ఉన్నాడు అని తెలియజెప్పి మనకి యుద్ధరంగంలో కృష్ణుడు భగవద్గీతను అర్జునుడికి బోధించినట్టుగా కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తుంటే పురుషుడికి ఏమైనా కొంచెం అహంకారం వస్తుందేమో అని చెప్పి ఆ అహంకారంతో ఉండే సంసారాలు బాగుండవు కాబట్టి మమకారాలతో ఉండేటువంటి సంసారాలు అమృతమయంగా ఉంటాయి కాబట్టి అలాంటి ఈ సృష్టి విశాలతను మానవుడి యొక్క సూక్ష్మీకృతను ఉద్బోధిస్తూ చక్కగా మహాసంకల్పం చేయడం జరుగుతుంది. ఈ మంత్రం విన్నవారికి అనంతమైన అక్షయమైన పుణ్య ఫలం మనకి దక్కుతుంది. మన భారతీయ సంస్కృతిలో వేదంలో ఆది కాలంలోనే ఈ వేదం యొక్క అనువాకాలలో ఈ సృష్టి యొక్క వర్ణనంతా కూడా ఉంది, భూలోక వర్ణనంతా ఉంది. విందాం తరిద్దాం స్వస్తి. అస్య శ్రీమద్భగవతో మహాపురుషస్య ఆదినారాయణస్య లోకపరిపాలనపరాయణస్య ఆదినారాయణస్య నిత్యనిర్విఘ్న ప్రమేయ మహిమ మహిమమయా శక్త్యా ప్రియమానస్య మహాజలోకमध्ये పృథివ్యప్తేజో వాయురాకాశాత్మక సప్తావరణే పరివేష్టితానాం అనేక కోటి బ్రహ్మాండ మండలే ఆధార శక్తి శ్రీ కూర్మవరాహంతైరావతాద్యశ్చదిగ్గజో పరిప్రతిష్ఠితస్య అతల వితల సుతల దళాదల రసాదల మహాదల పాతాళాక్ష సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనలోక తపోలోక సత్యాదిలోకానాం అదో భాగే మహానాళాయమాన ఫణిరాజరాజశేషస్య సహస్రఫణామణి మండల మండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్య అష్టదిగ్వేషుండాతండోతంబితే అయోధ్య మధురా మాయా కాశీ కాంచీ అవంతికా ద్వారవతి శోకవతి భోగవతి సిద్ధవతి అమరావతి తేజోవతి సంయమని రక్షోవతి రైవతి సింధుమతి గంధవతి అలకావతి యశోవతి ప్రభృతి పుణ్యమండలే ప్రకాశితే పరిపాలితే సూర్యచంద్ర అంగారక బుధ బృహస్పతి శుక్ర శనైశ్చర రాహుకేతాఖ్య నవగ్రహ పరిపాలితే పరివాహాఖ్య సప్తమరు సంజార సంజీవిత జీవనగురుంబే విద్యారణ్య దండకారణ్య జంబకారణ్య స్వేదారణ్య నైమిషారణ్య దైవ్యారణ్య గుహారణ్య దేవదారువన ఇక్షోణ కదలికావనాఖ్య దశారణ్య పరిమండల మండితే శివ శంభో పినాకీ గిరీశ హరస్తా వర్గభైరవ సదాశివ కపాలీశ్వరాఖ్య ఏకాదశ రుద్ర విద్యోతితే యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన దాన సమాన అష్టాంగ యోగ నిష్ఠా గరిష్ఠ వశిష్ఠ వాలఖిల్య విశ్వామిత్ర వాల్మీకి జమదగ్ని చమన దూర్వాస కపి మౌద్గల్య కౌండిన్య కశ్యప గార్గి గౌతమ ఆంగీరస దక్ష పరాశర జైమే పతంజలి కన్వ బోధాయన ఆశ్వరాయన ద్రాక్వాయన వైశంపాయన ఆపస్తంభ జాబాలి మార్కండేయ మాండవ్య భరద్వాజ సనక సనందన సనత్కుమార సనత్సుజాత అగస్త్య శౌనకాద్యనేక ముని విరాజితే మిత్ర అర్యమత్రస్తు ధాతురగంజుభజన్య విష్ణుభూషాఖ్య ద్వాదశాదిత్య ప్రకాశితే మలయ హేకజ సఖ్య స్మీర కాంభోజ కామరూప సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్ర మగధమాల జంగాల నేపాల మలయాళ సింహల చోళ ద్రవిడ ద్రావిడ కర్ణాట నాట కరాట పానాట పాండ్య పులింద్ర ఆంధ్ర దశార్ణ భోజ కుక్కురు కురు గాంధార విదర్భ విదేహ పాక్లియ బర్బర కేకయ కోసల కుందర కిరాత శూరసేన సేవన టెంకర కొంకణ మత్స్య భద్ర పార్శ్వర గోచర యవన జాలాంధ్ర సార్వచ్ఛేద
సేతు సింధు ప్రవృతి అయోధ్య మధుర మాయా కాశీ కాంచి అహోబిల వెంకటాచల శ్రీరంగ సేతు యాదగిరి కరిగిరి గయా ప్రయాగాజ్జనేక పుణ్యక్షేత్ర సంయుతే అనాద్య విద్యావాసనయా ప్రవర్తమాన సంసార చక్రే మహతి అస్మిన్ మహతి నానాయోనిషు రిత్వా కేనాపి భాగ్య విశేషేణ మనుష్య జన్మ ప్రాప్తతః మమ జన్మ ప్రభుతే ఏతక్షణ పర్యంతం. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. మీ గోత్రం అనుకోండి, మళ్ళొకసారి నామధేయం అనుకోండి, ధర్మపత్ని పేరు అనుకోండి, మీ కుటుంబ సభ్యుల పేరు అనుకోండి. అందరూ అనండి. మయా సహా దశపూర్వేశ దశాపరేశ మద్వంశానా మాతృవంశానా పితృవంశానా నరకాత్ ఉత్తీర్య శాశ్వత పరబ్రహ్మలోక నిత్య నివాస సిద్ధ్యర్థం హరేః సాలోక్య సారూప్య సామీప్య సాయుధ్య ప్రాప్త్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్ర ఆప్తోర్యామ శాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధాది శతక్రతు పుణ్యఫల ప్రాప్త్యర్థం అపనోదన ద్వారా శ్రీమన్నారాయణ కైంకర్య రూపం శ్రీ నృసింహస్వామినః పాణిగ్రహణ అధికార సిద్ధ్యర్థం శ్రీ మహాలక్ష్మ్యాః గోదాదేవ్యాశ్చ సాలంకృత సహిరణ్యోదక ధారాపూర్వక కన్యాదాన కైంకర్యం కరిష్యే. అందరూ కూడా స్వామివారికి అమ్మవారినిచ్చి కన్యాదానం చేసినట్టుగా భావించి నమస్కారం చేసుకోండి. కన్యాం కనక సంపన్న కనక ఆభరణైః యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జిగీషయా కన్యాం సాలంకృత సాధ్వీ సుశీలాయ సుధీమతే ప్రయతోహం ప్రయచ్ఛామి ధర్మ కామ అర్థ సిద్ధయే కన్యాదాన సాద్గుణ్యార్థం గోదాన భూదాన హిరణ్యదాన అనేక మహాదానాని ఆచార్య ముఖేన కారయిష్యామి. అందరు నమస్కారం చేసుకోండి. కన్యాదాన కైంకర్య ఫలితమస్తు మంగళాష్టకాని చూర్ణికాని పఠిత్వా తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే దేవం స్మరామి. సావధాన ముహూర్తే సావధాన సులగ్నే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన శ్రీలక్ష్మీ కమలాలయ వసుమతే
कारणे कल्याणे सकलेश्वरी सरसिज भाग्यानुसन्धायिने शोभाङ्गे विमलेश्वरी विमलिनी नारायणे श्री सती यान्नो भगवान् पुराण पुरुष कुर्यात् सदा मङ्गलं सावधान मुहूर्ते सावधान सुरग्ने सावधान लक्ष्मीनारायण ध्यान सावधान श्रीरङ्गे गरुडाचले अञ्जनगिरौ सिंहासने मन्दिरे वैकुण्ठे कनकाचले यदगिरौ नारायणाख्याचले लोकालोकमहाचले शनिसुतौ पुण्याचले स्वाश्रयः पायान्नो भगवान् पुराणपुरुषः कुर्यात् सदा मङ्गलं सावधान सुमुहूर्ते सावधान सुलग्ने सावधान लक्ष्मीनारायण ध्यान सावधान श्रीरामानुज भट्टरार्य षडगोपानन्द संकर्षण श्री सौदर्शपाञ्चजन्य भरताचार्य महावैष्णवैः हेतैर्भागवतोत्तमैरनुदिनं संसूयमानोऽर्चकः पायान्नो भगवान् पुराणपुरुषः कुर्यात् सदा मङ्गलं सावधान मुहूर्ते सावधान सुलग्ने सावधान लक्ष्मीनारायण ध्यान सावधान षष्टिष्टादीसहस्राणां द्विजगुरुदैवत्यानां समस्त जगदाधार महामण्डूक कूर्म यज्ञवराशेष पृथ्वीनां समस्त मंगलालंकृतस्य सकल कल्याण लक्षण लक्ष्मी समेतस्य शंखचक्र गदाचार्यस्य श्रीवत्सकौस्तुभलक्ष्मी मनोहर वक्षस्थलस्य राधा रुक्मिणी जाम्बवती सत्यभामा गोपिका जनेका सौन्दर्य सुशोभितस्य लग्नस्य मुहूर्त नक्षत्र लग्न मुहूर्त रात्रि कारणवां द्वादशां चत्रिंशां जगानां निरन्तरमनुकूलाः स्वस्ति सर्वे ग्रहाः शुभ एकादशी